ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మరొక దినాన్ని, శ్రేష్టమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నారు. ప్రభు నామమునికే మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఉదయకాలం ప్రభు సన్నిధిలో ప్రభువుని ప్రార్థించారా? కుటుంబంతో కలిసి ప్రభు సన్నిధిలో కనీసం ఒక గంట సేపు అయినా ప్రార్థన చేశారా? చేయకపోతే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయనను పైకెత్తాను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగును స్థిరపరించను. ప్రైజ్ ది లార్డ్. నాశనకరమైన గుంట. ఏమిటి నాశనకరమైన గుంట అంటే, అడవిలో జంతువులను పట్టుకోవడానికి వేటగాళ్ళు కొన్ని గుంటలు తవ్వుతారు. ఆ గుంటల మీద ఆ గుంట కనబడకుండా కొన్ని కొమ్మలు వాటిపై వేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ జంతువులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాటికి తెలియకుండానే అవి అనుకుంటా ఇది మామూలు నేల అనుకొని అవి ప్రయాణం చేస్తూ గుంటలో పడిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వేటగాడు దాన్ని పట్టుకుని వెళతారు. అదేవిధంగా అపవాది మన కొరకు కూడా కొన్ని గుంటలు వాడు తవ్వి ఉన్నాడు. మనం అనుకుంటాం అన్ని మార్గములు మంచివే అని అనుకుంటాం, అందరూ స్నేహితులు మంచివారే అని మనం అనుకుంటాం. కానీ ఇదిగో కొన్ని నాశనకరమైన గుంటలు ఉంటాయి. పైకి అవి ఏమాత్రం కూడా అనుమానం రాని స్థలముల వలె ఉంటాయి. కానీ మనము వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి నిజ స్వరూపం అనేది మనకు అర్థమవుతుంది. కొన్ని స్నేహాలు కానీ కొన్ని బంధాలు కానీ అలాగే ఉంటాయి. అవి నాశనకరమైన గుంట లాంటివి. దూరం నుంచి చూస్తున్నప్పుడు అవి మామూలుగానే మనకు కనబడతాయి, కానీ దగ్గరికి వెళ్తేనే వాటి నిజ స్వరూపం అనేది మనకు అర్థమవుతుంది. నాశనకరమైన గుంట, అందులోనికి మనం వెళ్ళినప్పుడు పడిపోతాం. అప్పుడు వేటగాని చేతిలోనికి మనం చిక్కుతాం, అపవాది చేతిలోనికి మనం చిక్కుతాం. వాడికి కొన్ని ఆశలు మనకు చూపిస్తాడు. అక్కడ కొంచెం పచ్చదనం వేస్తాడు. వాడు పచ్చని గడ్డి అక్కడ వేస్తాడు, కొమ్మలు వేస్తాడు. ఆ కొమ్మలకు పచ్చదనానికి ఆ జంతువులు ఆకర్షించబడి అవి అందులోని వెళ్ళి పడిపోతాయి. అలాగే అపవాది కూడా మనకు ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను వాడు ఆశ చూపి వాడు గుంటలోనికి మనల్ని పడివేసి మనల్ని వాడు అపహరించుకుంటాడు. రెండవది జిగటగల దొంగ ఊబిని మనం చూస్తూ ఉన్నాం. ఊబి అందులోనికి పడితే ఇక మనం లేవలేమండి. కొన్ని వ్యసనాలు కూడా అలాంటివి. కొన్ని వ్యసనాలు, త్రాగుడు కానీ, వ్యభిచారము కానీ, కొన్ని రకముల వ్యసనములన్నీ కూడా ఊబి లాంటివి. అవి అందులో నుంచి బయటికి రావాలనుకున్నా కూడా మనం రాలేము. ఎంత బయటికి వద్దామని ప్రయత్నం చేస్తున్నా అంత లోతుగా అవి లాక్కుని వెళ్ళిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ వాక్యం చెప్తుంది, నాశనకరమైన గుంటైనా, జిగటగల దొంగ ఊబైనా దేవుడు మనలను పైకి లేవనెత్తువాడైనా. ప్రైజ్ ది లార్డ్. ఆయన నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన మనల్ని పైకెత్తగలిగిన దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో మనల్ని వాటి నుంచి విడిపించగలిగిన వారు ఎవరు లేరు, కానీ యేసు ప్రభువుల వారు వాటి నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. అది నాశనకరమైన గుంటైనా, అది జిగటగల దొంగ ఊబి అయినా, వాటిలో నుండి ప్రభువు నుండి విడిపించి పైకెత్తగలిగిన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మూడవది, ఆయన పైకెత్తట మన యొక్క పాదములు బండ మీద నిలిపి మనల్ని స్థిరపరచువాడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని జారిపోయే బండలు ఉంటాయి, పాకులు పట్టిపోయినటువంటి బండలు ఉంటాయి. కానీ ఇదిగో ప్రభు అంటున్నారు, ఆయన మనల్నట స్థిరమైనటువంటి పాదములు కలిగిన పాదములుగా మన పాదములను బండ మీద నిలుపుతాడు ఆయన. వాక్యములో ఉంది కదా, బండ ఎవరంటే క్రీస్తే ఆ బండ అని భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు అనే బండ మీద మన అడుగులు స్థిరపరచబడాలి. మన అడుగులు బండ మీద స్థిరపరచబడితే ఇక మనం పడిపోవడానికి ఆస్కారం ఉండదు.
మనం పడిపోము, మనం జారిపోము. మనము విశ్వాసంలో స్థిరపరచబడతాం, భక్తిలో స్థిరపరచబడతాం, ప్రార్థనలో స్థిరపరచబడతాం. క్రీస్తుతో పాటు లోకములో నిలబడే శక్తి క్రీస్తు యేసు మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఉదయ కాలం నీవు నాశనకరమైన గుంటలో ఉన్నా, జిగటగల దొంగ ఊబిలో ఉన్నా, నిన్ను పైకెత్తగలిగిన దేవుని వైపు నీ చేతులెత్తి ప్రభువా నన్ను విడిపించమని అడుగు ప్రభుని. ఈ లోకంలో ఏ వ్యక్తులు మనల్ని విడిపించలేరు కానీ క్రీస్తు మనల్ని విడిపించువాడు. మనల్ని విడిపించడం మాత్రమే కాదు, మరలా పడిపోకుండా, మరలా జారిపోకుండా, మరలా గుంటలోనికి వెళ్ళకుండా, మరలా దొంగ ఊబిలోనికి వెళ్ళకుండా మన అడుగును బండ మీద స్థిరపరచు దేవుడై ఉన్నారు. మన యొక్క జీవితాలను స్థిరపరిచే దేవుడై ఉన్నారు. మన బ్రతుకులను స్థిరపరిచే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ బ్రతుకును కూడా నా ప్రభువు స్థిరపరచునుగాక. నీ బ్రతుకును, నీ కుటుంబమును కూడా నా ప్రభువు స్థిరపరిచి మరలా కట్టునుగాక. నువ్వు కోల్పోయినటువంటి పరిశుద్ధత, నువ్వు కోల్పోయినటువంటి ప్రార్థనా జీవితం, నువ్వు కోల్పోయినటువంటి విశ్వాసపు జీవితమును దేవుడు మరలా నీకు అనుగ్రహించి నిన్ను స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఉదయకాలం మరొకసారి నీ పాదములు పట్టుకుంటున్నా. అయ్యా ఇదిగో తండ్రి, మీ ప్రజల ప్రభువా, అయ్యా ఇదిగో వాక్యమును వింటున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఇదిగో తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే విధమును బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, నువ్వు నాశనకరమైన గుంటలో పడిపోయిన వ్యక్తులు, జిగటగల దొంగ ఊబిలో పడిపోయిన వ్యక్తులు అయ్యా, మమ్మల్ని మీరు పైకెత్తిన దేవుడై ఉన్నారు. మేము మరలా పడిపోకుండా, మరలా జారిపోకుండా మా అడుగులు స్థిరపరిచిన వాడికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మీరు అక్కడ వరకు మేము స్థిరపరచబడిన వ్యక్తులను ఉంటున్నాగా, మా కుటుంబములను కూడా, మా ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా తండ్రి మీరు స్థిరపరిచి నడిపించమని వేడుకొనుచున్నాను. ఇలా చిన్నలు మొదలుకుని వృద్ధుల వరకు ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దీవించాలి. ఇలాంటి మీరు చేస్తున్న చేతి పనులన్నింటిలో మీరు దీవెన దయచి, వారి పంట పొలాలను ఆశీర్వదించండి. వారు చదువుకున్న చదువులకు మంచి జ్ఞానమును వారికి దయచి, యానికి వందనములు తండ్రి యేసయ్య. ప్రతి బలహీనతలు కొట్టివేస్తూ ఉన్న సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. తల మొదలుకున్నది కాలు వరకు యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్న గాయపడిన హస్తం ద్వారా ప్రతి బిడ్డని మీరు తాకండి. నెమ్మది, సమాధానము, స్వస్థత, విడుదల బిడ్డలకు దయచేయండి. ఈ ఉదయకాలపు ఆశీర్వాదములు, దీవెనలు అయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన, ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో నిండారులుగా దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్.